అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనను తాను శాంతి దూతగా చెప్పుకునేందుకు చేయని ప్రయత్నం అయితే లేదు. ఎప్పుడు అవకాశం వచ్చినా భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటున్నారు. ఈ యుద్ధంలో అసలు మూడో దేశం జోక్యం లేదని భారత్ ఎంత చెప్తున్నా ట్రంప్ మాత్రం తన వల్లే యుద్ధం ఆగిపోయింది అంటారు. రీసెంట్ గా భారత్ పై 50% టారిఫ్లు విధించడానికి కొన్ని గంటల ముందు కూడా ట్రంప్ టారిఫ్ బెదిరింపులతో భారత్ పాక్ మధ్య న్యూక్లియర్ యుద్ధాన్ని ఆపానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైట్ హౌస్ కేబినెట్ భేటీలో పాల్గొన్న ట్రంప్ మోదీని అద్భుతమైన వ్యక్తి అని పేర్కొన్నారు. తాను పాక్ భారత్ యుద్ధం సమయంలో ఆయనతో మాట్లాడి యుద్ధాన్ని అంతం చేశానని చెప్పుకుంటున్నారు. ఏప్రిల్ నెలలో జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. ఈ దాడిలో పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు భారత్ ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. ఈ ఆపరేషన్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై దాడులు చేసి దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులను హతమార్చింది. దీంతో పాక్ భారత్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరు దేశాలు సరిహద్దుల వెంబడి డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసుకున్నాయి. అయితే భారత్ నుంచి వస్తున్న దాడులను పాక్ తట్టుకోలేకపోయింది. చైనా అందించిన ఎయిర్ డిఫెన్స్ సిస్టంలు కూడా చేతులెత్తేయడంతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. దీంతో మరోసారి ఉగ్రదాడి జరిగితే తగిన బుద్ధి చెబుతామని ప్రస్తుతానికి ఆపరేషన్ సింధూర్కు విరామమిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. అయితే అమెరికా అధ్యక్షుడు మాత్రం ఈ యుద్ధం ఆగిపోవడానికి తానే కారణమని గొప్పలు చెప్పుకుంటున్నారు. భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణ ముగిసి 3 నెలలు కావస్తున్నా ట్రంప్ వ్యాఖ్యలతో మాత్రం మార్పు రావడం లేదు. తానే యుద్ధాన్ని ఆపానని ఇప్పటికీ 40 సార్లకు పైగా చెప్పుకున్నారు. ఇప్పటికీ అదే రిపీట్ చేస్తున్నారు. తాజాగా మరోసారి భారత్ పాక్ యుద్ధ అంశాన్ని లేవనెత్తారు. దాన్ని ఆపడానికి వాణిజ్య ఒత్తిడిని ఉపయోగించానని చెప్పారు. భారత్పై టారిఫ్లు విధించడానికి కొన్ని గంటల ముందే ట్రంప్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. వైట్ హౌస్ కేబినెట్ సమావేశంలో ట్రంప్ భారత ప్రధాని మోదీని అద్భుతమైన వ్యక్తి అని కొనియాడారు. మే నెలలో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక ఘర్షణ గురించి తమ సంభాషణను కేబినెట్ సమావేశంలో వివరించారు. భారత్ పాకిస్తాన్ మధ్య ఏం జరుగుతోందని తాను మోదీని అడిగానన్నారు. ఆ తర్వాత పాకిస్తాన్తో మాట్లాడానని, భారత్తో ఏం జరుగుతోంది అని అడిగానన్నారు. ఇది చాలా కాలంగా జరుగుతోందని, కొన్ని శతాబ్దాలుగా వేరే పేర్లతో కొనసాగుతోందన్నారు. కానీ తాను పాకిస్తాన్తో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలనుకోవడం లేదని వారికి చెప్పానన్నారు. ఈ ఘర్షణను చివరికి అణుయుద్ధంతో ముగిస్తారని, మీతో మేము ఎటువంటి ఒప్పందాలు చేయమని, లేకపోతే భారీ సుంకాలు విధిస్తామని, దీంతో మీ తల తిరుగుతుందని హెచ్చరించానన్నారు. అసలు యుద్ధం జరగనివ్వనని చెప్పి బెదిరించిన 5 గంటల్లోనే 2 దేశాలు యుద్ధాన్ని ముగించేందుకు అంగీకరించాయన్నారు. ఈ చర్య తన డీల్ మేకింగ్ శైలి విజయమని ట్రంప్ తెలిపారు. ఇక అదే సమయంలో 2 దేశాల మధ్య ఘర్షణలో 7 జట్లు కూలిపోయాయని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల ముందు 5 అని చెప్పిన ట్రంప్ ఇప్పుడు దాన్ని 7కు పెంచారు. తాను ఇప్పటి వరకు 7 యుద్ధాలను ఆపానని పునరుద్ఘాటించారు. శాంతి దూత తానేనని మరోసారి పరోక్షంగా చెప్పుకున్నారు. Just like India and Pakistan were going to end up in a nuclear war if I didn't stop them. You know, it was sort of strange. I saw they were fighting. Then I saw 7 jets were shot down. I said, that's not good. That's a lot of jets, you know. $150 million planes were shot down. A lot of them. 7, maybe more than that. They didn't even report the real number. And I'm talking to a very terrific man, Modi of India. And I say, what's going on with you in Pakistan? Then I'm talking to Pakistan on trade. I said, what's going on with you in India? And the hatred was tremendous. Now, this has been going on for a hell of a long time, like sometimes with different names for hundreds of years. But I said, what's going on? I said, I don't want to make a trade deal. No, we want to make a trade deal. I said, no, I don't want to make a trade deal with you. You're going to have a nuclear war. You guys are going to end up in a nuclear war. And that was very important to them. I said, call me back tomorrow, but we're not going to do any deals with you, or we're going to put tariffs on you that are so high. You were there, Howard, right? Yeah. You're going to put tariffs on you that was so high, I don't give a damn. Your head's going to spin. You're not going to end up in a war. Within about 5 hours, it was done.
నా దగ్గర సుంకాలు, వాణిజ్యం అనే అస్త్రాలున్నాయని, అందుకే యుద్ధాలకు వెళుతున్నా వారిని హెచ్చరించానని ట్రంప్ అన్నారు. మీరు పోరాడడానికి వెళ్లి అందరినీ చంపాలనుకుంటే అది సరే, కానీ మీరు మాతో వ్యాపారం చేసినప్పుడు నేను మీ నుంచి వచ్చే ప్రతి వస్తువుకు 100% సుంకం వసూలు చేస్తాను అని చెప్పడంతో అప్పుడు అందరూ యుద్ధాలను ఆపేశారని ట్రంప్ తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలన్నింటినీ తానే ఆపానని ట్రంప్ అన్నారు. భారత్ పాకిస్తాన్ యుద్ధం అనుయుద్ధంగా మారబోయే స్థితికి వచ్చిందని, అప్పటికే 7 జట్లను కూల్చివేశారని, దీంతో తాను మీరు వ్యాపారం చేయాలనుకుంటున్నారా? మీరు పోరాడుతూనే ఉంటే మేము మీతో ఎటువంటి వ్యాపారం చేయం, దాన్ని పరిష్కరించడానికి మీకు 24 గంటల సమయం ఉందని చెప్పానని, దీంతో వారు సరే ఇక యుద్ధం ఆపేస్తున్నామని తనతో చెప్పారని ట్రంప్ తెలిపారు. అయితే జూలైలో 5 ఫైటర్ జెట్లను కాల్చివేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఏ వైపు విమానాలను కూల్చివేశారో లేదా జెట్లు ఏమిటో ఆయన చెప్పలేదు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారతదేశం కనీసం 5 పాకిస్తాన్ యుద్ధ విమానాలను, ఒక పెద్ద నిఘా విమానాన్ని కూల్చివేసిందని ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ ఇటీవల ధృవీకరించగా, కొన్ని వారాల తర్వాత ట్రంప్ ఇప్పుడు 7 జెట్లు అని అన్నారు. అయితే భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ చెప్తున్న వాదనను భారత్ గతంలోనే ఖండించింది. ఈ ఘర్షణలో మూడో దేశం ప్రమేయం లేదని స్పష్టం చేసింది. అయినా ట్రంప్ మాత్రం పదే పదే చెప్పుకుంటున్నారు. ఇక ట్రంప్ భారత్పై విధించిన 50% టారిఫ్లు ఆగస్టు 27 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ టారిఫ్లు అన్యాయమైనవని, న్యాయ విరుద్ధమని భారత్ విమర్శించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ భారత్ రైతులు, పశుపోషకులు మరియు మత్స్యకారుల ఆసక్తులను రాజీ పడబోమని, అమెరికా టారిఫ్లకు లొంగబోమని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందని భారత్పై ట్రంప్ టారిఫ్లు విధించారు. అయితే భారత్తో పాటు చమురు కొనుగోలు చేస్తున్న చైనాకు మాత్రం టారిఫ్లను వాయిదా వేశారు. దీంతో ట్రంప్ టారిఫ్లను గ్లోబల్ ట్రేడ్లో డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయని నిపుణులు విమర్శిస్తున్నారు. ఇక అమెరికా కూడా రష్యా నుంచి యురేనియం, ఫెర్టిలైజర్లు దిగుమతి చేసుకుంటోందని, కానీ భారతదేశాన్ని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరికాదని కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు.